దందాలు చేస్తారని చెప్పి రౌడీజం చేస్తారని మీ మీద కేసులు ఉన్నాయని చెప్పి ఆ కేసెస్ ఎప్పుడైతే జైల్లో పొంటి తిరగడం అవి అన్నీ 24 గంటలు జైల్లో పొంటి అక్కడిక్కడ తిరిగితే ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ మీద వచ్చిందా లేకపోతే అందరూ అనుకునేలాగా రౌడీజంతో వచ్చిందా? రౌడీజం అంటే ఏంది? పొద్దున్న చేసి ఇప్పుడు ఎవరైనా కబ్జాలు ఏమి ఉన్నాయి ఏదన్నా సెటిల్మెంట్ పిలిపించి ఇప్పటికీ సెటిల్మెంట్స్ చేస్తుంటారా సార్? అవి ఎప్పుడు ఆగాయి కదా, అవి సెటిల్మెంట్లు అనేవి ఆగాయి. ఎవరైనా వేరే ల్యాండ్ల మీద మన కబ్జా ఉన్నా ఏదన్నా ఉన్నది నా దగ్గరికి వస్తారు. హైదరాబాద్ ఎట్లా అయిపోయిందండి, స్థలం వదిలేసి 1 సంవత్సరం పోతే ఇల్లు అయిపోతున్నారు. మీరు చూసారు ఇట్లా సెటిల్మెంట్స్ చేశారు కదా, ఎక్కడ చెడుతుందంటారు? ఒక్క సైడ్ అక్క 2 సైడ్ ఉంటుంది. ఒక్క సైడ్ ఎప్పుడు ఉండదు, ఏ గొడవలు ఉండదు. కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండదు. అక్కడ 80% ఇక్కడ 20% ఉంటుంది, కానీ 2 సైడ్ ఉంటుంది కంపల్సరీ గొడవలు అనేది. ఈ ఏజ్లోనే మనం ఏమైనా చేయాలన్నా సాధించాలన్నా తల్లిదండ్రులు పేర్లు పెట్టాలన్నా ఈ ఏజ్లోనే కామంటారు. ఇది 30 ఇయర్స్ దాటితే కష్టం. ఇంటర్ కాలంలో చూడు, ఒకసారి మ్యారేజ్ చేస్తే ఎప్పటికీ మళ్ళీ విడాలి. అప్పుడు ఆ కాలంలో లేవు ఇవన్నీ. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే యూట్యూబ్. నమస్తే, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ విత్ శ్రావ్య కల్లే. ఈరోజు ఒక కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఎక్కడికి వచ్చాను అంటే చిన్న గౌడ్ గారి దగ్గరికి. దర్గా చిన్న గౌడ్, పహల్వాన్ చిన్న అండ్ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. గోల్డ్ మ్యాన్గా పిలుస్తున్నారు, చాలా ఫేమస్ అనమాట. ఎక్కడ చూసినా ఈయన హౌస్ టూర్, హోమ్ టూర్ అని చెప్పి, అలాగే ఆయన వేసుకున్న గోల్డ్, వీటి గురించి ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. కానీ అసలు కొంతమంది దానకర్ణుడిగా పిలుస్తున్నారు, ఇంకొంతమంది దాదాగా పిలుస్తున్నారు. సో అసలు ఏంటి ఆయన గురించి తెలుసుకుందాం, వెళ్ళి మాట్లాడదాం రండి. నమస్తే సార్. సో మీ పేరు చిన్న గౌడ్ పహల్వాన్ అని, దర్గా పహల్వాన్ అని చెప్పి బాగా ఫేమస్ అవుతుంది. అండ్ గోల్డ్ మ్యాన్గా కూడా చాలా ఫేమస్ అవుతుంది. కానీ అసలు పేరు చిన్న గౌడేనా లేకపోతే ఏదైనా? అసలు పేరు అదే. దర్గా అంటే ఎక్కడ ఏరియా ఉంటాడు అనేసి దర్గా పహల్వాన్ ఇస్తారు, అంతేగాని చిన్నప్పుడు అంటే కుస్తీ పోటీలు అనేది చిన్నప్పటి నుంచి నేర్పించడానికి పహల్వాన్ అని పేరు. ఓకే, మా ఫాదర్ నేర్పిస్తుండే దంగాలు, అట్లా పహల్వాన్ అని పేరు ఉంటుంది. కుస్తీలు కొట్టడానికి చాలా మంది తెలియదు, కుస్తీలు కొట్లాడితేనే పహల్వాన్ అంటారు. సో మీరు చిన్నప్పటి నుంచి కుస్తీ పోటీల్లో వాటిలో చేశారు. మా నాన్నగారు కూడా. మీ బాల్యం అంతా ఎట్లా ఉండేది అంటే, మీ నాన్నగారు ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి చిన్నతనం నుంచి ఇంత గోల్డ్ కానీ లేకపోతే ఇంత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారా లేకపోతే? రిచ్ ఏం లేదు, కిందికి వెళ్ళి. మా ఫాదర్ ఏం 4000 సాలరీ ఉండే. మా ఫాదర్ 4000 ఉండే. నేనే సొంతంగా ల్యాండ్ అమ్మడం కొనడం అట్లా చేసి డెవలప్ అయ్యుకుంటూ వచ్చినాం ఒక్కొక్క. కానీ బయట మిమ్మల్ని చూస్తే కొంతమంది ఏమో దానకర్ణుడిగా పిలుస్తారు, ఇంకొంతమంది ఏమో దాదాగా పిలుస్తూ ఉంటారు. మీరేమంటారు అసలు? అంటే ఇట్లా దందాలు చేస్తారని చెప్పి, రౌడీజం చేస్తారని, మీ మీద కేసులు ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు. మీరేమంటారు? అంటే కేసెస్ ఉన్నాయి, అది వాస్తవం. అది 20 years కింద అయినాయి, చాలా కేసులు అయినాయి. ఆ కేసెస్ ఎప్పుడైతే జైల్లో పొంటి తిరగడం అవి అన్నీ ఎప్పుడైతే తగ్గించుకున్నామో, మ్యారేజ్ అయిన నుంచి తగ్గిపోయినాయి అన్నీ. పిల్లలు కొద్దిగా వచ్చినాక అంతా తగ్గించి పక్క వచ్చి బిజినెస్లో దిగిన. బిజినెస్ దిగి ఇది ఎందుకంటే 24 గంటలు జైల్లో పొంటి అక్కడిక్కడ తిరిగితే పేరు మనదే, ఫ్యామిలీ కొద్దిగా ప్రాబ్లం అది ఇది అనేసి కొద్దిగా ఫీల్డ్ వదిలేసి పక్క జరిగి. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ మీద వచ్చిందా లేకపోతే అందరూ అనుకునేలాగా రౌడీజంతో వచ్చిందా? రౌడీజం ఓరిస్తారు డబ్బులు. రౌడీజం అంటే కొట్టడం. రౌడీజం అంటే ఏంది? పొద్దున్న లేసి ఆ పేరు అప్పుడు చేసిన కేసెస్, ఆ పేరు అనేది కంటిన్యూ అయింది. ఎవరైనా పేరు వినగానే భయపడతారు. ఇప్పుడు ఎవరైనా కబ్జాలు ఏమి ఉన్నాయి ఏదన్నా పేరు వినగానే భయపడతారు. ఆ సెటిల్మెంట్ పిలిపించి. ఇప్పటికీ సెటిల్మెంట్స్ చేస్తుంటారా సార్? అవి ఎప్పుడు ఆగాయి కదా, అవి సెటిల్మెంట్లు అనేవి ఆగాయి. ఎవరైనా వేరే ల్యాండ్ల మీద మన కబ్జా ఉన్నా ఏదైనా ఉన్నవి నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా అయిపోయిందంటే ఒక స్థలం వదిలేసి 1 సంవత్సరం పోతే ఇల్లు అయిపోతున్నారు. అట్లా జరిగిపోతుంది. ఇల్లు అయిపోతుంది, వాళ్ళు కాయిదాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అట్లా కొన్ని పిలిపించి మాట్లాడడం, సెటిల్మెంట్ కొద్దిగా అమౌంట్ ఇప్పేయడం అట్లా చేస్తాం. అంటే ఈ సెటిల్మెంట్స్ అంతా కూడా భూ సంబంధిత సెటిల్మెంట్స్ అయినా, ఇది అయినా విడాకుల కేసులు ఉంటాయి కదా కోర్టులలో నడిచేటి, అవైనా వస్తారు చాలామంది. కొద్దిగా మాట్లాడి పిలిపించి ఇప్పి అన్న కోర్టు నుంచి విత్డ్రా చేసుకుంటారు అన్నమాట కేసు. 20 లక్షలు 30 లక్షలు మాట్లాడి ఇప్పిస్తాం. ఓకే, అట్లా రకరకాల కేసులు, ఒకటని కాదు.
అలా వచ్చిన వాటిలో మీకు బాగా బాధ కలిగించింది, బాగా మీకు మనసుకి చివుక్కుమనిపించింది ఏమన్నా? బాధ 1 ఇయర్లో విడాకులు అయిపోయింది చాలా మందికి. మ్యాక్సిమం 80% అదే నడుస్తుంది ఇప్పుడు. 1 ఇయర్లో విడాకులు తీసుకోవడం అది ఒకటి కొద్దిగా అది అనిపిస్తుంది. ఫస్ట్ చూసి చేసుకోవాలి. తర్వాత ఒకసారి తాళి కట్టినాక మళ్ళీ సెకండ్కు వెళ్తే కొద్దిగా ఫ్యూచర్ ప్రాబ్లం వస్తుంది చాలా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవుడు అనేది ఒకటేసారి తాళి కట్టమంటారు కానీ 2 3 సార్లు కట్టడానికి ఉండదు. ఒకటేసారి జెన్యున్ ఉంటుంది. అది ఏంటంటే కాపురం నిలబెట్టుకోవాలి, మంచిగా ఉండి మంచిగా చేయడం. మా పాపల పెళ్లి చేసినాం, అందరికి చేసేటప్పుడు సంజాయించాలి వాళ్ళకు. మంచిగా వాతావరణం మంచిగా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి, గొడవలు పెట్టకుండా ఒక లేదని అన్నప్పుడు మనం సైలెంట్ ఉండాలని చెప్తాను. మీరు చూసారు ఇట్లా సెటిల్మెంట్స్ చేశారు కదా, ఎక్కడ చెడుతుంది అంటారా? అంటే అబ్బాయి సైడా లేకపోతే అమ్మాయి సైడ్ చెడిపోతుందా సంబంధాలు? అంటే ఒక్క సైడ్ అనక 2 సైడ్ ఉంటుంది. ఒక్క సైడ్ ఎప్పుడు ఉండదు, ఏ గొడవలు ఉండవు. కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, అక్కడ 80% ఇక్కడ 20% ఉంటుంది, కానీ 2 సైడ్ ఉంటుంది కంపల్సరీ గొడవలు అనేది. 1 సైడ్ ఎప్పుడు గొడవ ఉండదు. ఎప్పుడు 1 సైడ్ ఉట్టినే వాళ్ళు తిట్టారు. ఒక సైడ్ కొద్దిగా 20% ఉన్నా ఇంకో 80% అట్లా ఉంటుంది కొద్దిగా. కానీ ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకుంటారో ముందే ఆలోచించుకోవాలి. ఇంకటి కాలంలో చూడు, ఒకసారి మ్యారేజ్ చేస్తే ఎప్పటికీ మళ్ళీ విడాకులు. అప్పుడు ఆ కాలంలో లేవు ఇవన్నీ. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే యూట్యూబ్లు, ఫోన్లలో ఇవన్నీ వచ్చి నుంచి యూత్ పిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయారు ఇప్పుడు. సో అది మీకు జనాల్ని చూస్తుంటే కోపం వస్తుందా, ఎందుకు ఇట్లా తయారైపోయారు అని చెప్పి? కోపం అంటే ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్, మనం దాన్ని ఏం ఆపనికి ఉండదు. ఫాస్ట్ జనరేషన్ కొద్దిగా చేంజ్ అయ్యి మంచిగా ఉంటే సరిపోతుంది అంతే. దానికి యూత్ ఫాస్ట్ పోతే మంచిగా, కానీ దాని ఏంటంటే పైసా కమాంచడం, ఏదైనా బిజినెస్లా ఒక పేరు కమాంచడం నేర్చుకోవాలి. చెడు అలవాట్లకు పోకుండా మంచిగా మన మీదే ఉంటుంది అంతా. ఇప్పుడు మనకి ఇట్లా 21 నుంచి 30 వరకు పైసా ఈ ఏజ్లోనే ఉంటుంది ఏదైనా. ఈ ఏజ్లోనే మనం ఏమైనా చేయాలన్నా, సాధించాలన్నా, తల్లిదండ్రులు పేర్లు పెట్టాలన్నా ఈ ఏజ్లోనే కమాంచాలి. ఇది 30 ఏళ్ళు దాటితే కష్టం. మళ్ళీ నువ్వు అంత ఫాస్ట్ చేయలేవు వరకు. ఎప్పుడు 20 నుంచి 30 వరకు ఏదైనా సాధించాలంటే సాధించుకోవాలి. ఇలా 30 వరకు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు 30 తర్వాత చేసుకుంటాం, ముందు సెటిల్ అవ్వాలి అని చెప్పి. 21 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది అన్నీ అంటున్నా. అంటే ఏదైనా సాధించాలంటే ఏదైనా మనిషి కష్టపడితే ఏదైనా సాధించాలి. ముందు సెటిల్మెంట్ తర్వాత పెళ్ళి అనుకుంటున్నారు, 30 తర్వాత అని. అంతే. ఇప్పుడు చాలామంది 35-40 దాకా చేసుకుంటారు చాలామంది. అట్లా అది చాలా రాంగ్. డాక్టర్లు చెప్తారు కదా, ఫస్ట్ 21-25 లోపలనే చేసుకోవాలి మ్యారేజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.